మామా గోవలు మళ్ళీ అప్పుడు తింటాం మామా. ఏం తేలా నేల మీద తనిందా మోపుతావు? తినే దాని గురించి కాదు, గాడిద అనింది మన గవర్నమెంట్ కదా. చెవులు కూడా మందం అయ్యారా నీకు? సామాన్లు ఎత్తరా. ఏ జల్ది జల్ది రాండి, ఏం నిలుగుతారు? ఏ కరెంట్ వేరు పెట్టుకోలే. లే దాన్ని పట్టుకుంటేది పెట్టు. ఏ సాల్ 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 పెట్టంటే అట్టండి అది నువ్వు రాలే. సుమ్నే ఆడబెట్టాలా? నా నెత్తురు పెట్టలే. ఇన్ని రోజులు పనిచేసి అక్కడ కూడా తెలియలేదు, అక్కడ కూడా తెలియలేదు. వచ్చా ఏంటంట ఇంకా ఇటు వరకు కట్ చేసుకురా. సర్లేమో. లే ఎప్పుడైనా గుర్తు పెట్టుకో, ఎల్డింగ్ పెట్టేటప్పుడు మనం ఈ మూల మటం పెట్టి ఎల్డింగ్ పెడితేనే చక్క వస్తా. చూడు సరేలేనా, నువ్వు పెట్టుకుంటున్నావు, నేను ఇప్పుడే వస్తా మళ్ళా. ఏం లైఫేనా చూసుకో, మామూలు కూడా మనతోటి మూల మటం అంటే మూలలు చూడనికలే ఎల్డింగ్ పెడతారా ఎవరన్నా? చేస్తున్నాడు ఎక్కడో కొడుతుంది సీనా. జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఎట్లుంటది మరి మనతో? మేకలు కొట్టి పెడితే తొందరగా అవుతుంది. ఓలే ఏమైనా మేకలే మరిచేసులే మనము అక్కడ గూట్లో ఉంటే ఫేర్ అఫలే నమ్మేస్తామా. అమ్మం ఫేస్ డబ్బులు ఉండే మేకలు ఎందుకు పుడతారో కూడా తెలియదు. మెదడు ఆడ పెట్టుకుని ఈడ ఉందా మోకాళ్ళ ఉందా? ఎంత అవలగాడివిలే, నన్ను వేస్తలేనా? ఫేర్ అఫసి వాన వాడమైతుంది కాదులే. ఎన్నిసార్లు చెప్పిన సిగ్గు రాదలే మీకు. ఆడు పనివాడంటే చూడు, నువ్వు చెప్పినట్టు ఆడే ఉండేనా? కరెంట్ గా ఫోటో కూడా తిప్పుకొచ్చింది చూడు. ఏం బతుకులే మీ విలేజ్ పెట్టాడా మా మధ్యన ఆతరిగా కోపం తెప్పి గుడిచి మనం కొంచెం బుర్ర వాడల్లా. సర్లే మామ, ఈ సెత్తు బుర్ర వాడదాం. ఈ మేకలు ఆడగొట్టండి. చలో భాయ్ దేఖో అప్ మే క్యా కర్తా. హే ప్రభు ఇది ఏమం ఫాత లేదు. అట్లా కాదులే, ఇది ఎక్కడ సైడ్ ఉంటే అక్కడ సైడ్ కొట్టాలా. ఇప్పుడు ఆ గోడ చూపిస్తుంది, ఆ గోడ కొడదాం. ఇట్టది చేతికి పడుతుంది. ఈడే ఉండి చక్కుని వస్తా. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? అయిపోయింది. వానికి ఎవరిస్తారు పిల్లని? వీడు కాదు పెళ్లి కొడుకు, ఈ పిల్లోడు. వీడే ఊర పెట్టుకోవడానికి సగం గడ్డ పెట్టుకుని సంతల బాడోడే. సర్లే మరి మేము ఆలోచించుకొని చెప్తాము. సరే సర్లే, ఆలోచించుకొని చెప్పండి మరి. రబితో రుక్కో. A few moments later. కాల్చిన కూడా మీ ఓడు మంచోడేనా? ఏ వాడు చాలా మంచోడనా? అరే మందు సిగరెట్ కట్టే ఏమన్నా అటుండవే? ఏం మాట్లాడతావు అబ్బా నువ్వు? మందు మాడేది తలకు సాలాడు కిలోమీటర్ ఇస్తాడు. మరి సిగరెట్ అట్లాంటివి ఏమన్నా? సిగరెట్ వాసనకి మబ్బచ్చి పడిపోతాడు. లే నిజం చెప్పులే, ఆ మంచి పెద్ద బిడ్డ కంటే చిన్న బిడ్డనే బాగుంది, నీకు ఇప్పిస్తాను. సర్లే నీ మాట ఎప్పుడైనా కాదనే నాట చేద్దాం. వాడు పెద్ద బోకనా? వాడు చెయ్యని పని అంటే లేదు. దొరికింది లంజ కొడుకు. అమ్మాయి విషయంలో కుక్కను కొట్టినాడు కొట్టి. సరే సర్లే మరి ఇస్తాము. మా ఇంటికి అప్పుడు వస్తారబ్బా మర పెళ్లి శుభ్రకి. వాడంత పెద్ద లంగ్ అయినప్పుడు వానెప్పుడు తిరిగి నువ్వెంత పెద్ద బోక అయిటవులే. ఇలాగ నెలకు పిల్లని ఇస్తారా? నీ కొడుకు 9 నెలల పిల్లని. నాకు తెలిసి నువ్వు ఎట్టకూరలు ఆయన కోసమని. ఏం జరిగింది? ఫ్లాష్ బ్యాక్. చలో భాయ్. చరణ్, A+B² ఎంత అంటే అది సార్? ఏ బిస్కెట్లు ఒక 2 ఏంటికి వస్తాయి సార్? నువ్వు జుట్టు పెంచు కానీ మెదుడు పెంచు లేవు. నువ్వు చెప్పరా గిరి? A² + B² + 2AB. శాబాష్, చూసి నేర్చుకోలే గొర్రెటకలోడా. సరే నెక్స్ట్ క్వశ్చన్. 1947 ఆగస్టు 15 రాత్రి ఏం జరిగింది? అమ్మతోడు సార్ నాడు ఫుట్టే ఒకటి నాకటి తెలుసు సార్. మోగోడవరా నువ్వు? గిరి లే, నువ్వు గొర్రెలు గాయనికి తప్పనిస్తే ఏమిటి పనికి రావులే. ఏం లేదు సార్. ఏ గిరి, నువ్వు వాని పక్కన చూసి చెడిపోతావు చూడు. ఏ ఈ క్వశ్చన్ చెప్పలే నీకు వస్తాయలే. అలా పచ్చని గొర్రెలు అంటే ఏం చేస్తున్నాడా? నువ్వున్నా చెప్తే కదా అప్పుడు వాని ఎంపడ పట్టదు, వాడిని అక్కడైతావని. నాకు తెలిసి మీ బతుకులు మారవని కలిసి వేస్ట్ అని మీరు. మా గొర్రెలు పరిస్థితులు మీ గొర్రెలే అనుకున్నారే. ఊక డిక్కి కింద పెట్టలే.
మమ్మీ ఇది ఆడబెట్టలా చేతులు ఉన్నట్టు వల్ల అయిలే గయా కారం టిక్కిలేట్ కేసులే నువ్వే కదా మమ్మీ ఏమనింది అంతేగా సార్ బండి స్టార్ట్ చేయి रुको जरा सबर करो మామా తాళం లేకుంటే స్టార్ట్ అవుతుంది బండి మరి తెలుసు కదా ఉద్దరు నాయన వాడికన్నా ఫోన్ చేయి వాడు చూడు హలో ఏ నువ్వేంలే బండి వేసుకున్నాడు పుట్టొచ్చావే నాకెవడు చెప్పు బండి వేసుకురామని అల్లే నాకెప్పుడు చెప్తున్నావు నువ్వు బండి వేసుకురామని ఫోన్ చేయమనేవే ఫోన్ చేసినే బండి వేసుకురాపలే మళ్ళీ మైలే పెట్రోల్ అయిపోయినా మీ బతుకులు ఇంతే ఏ అబ్బా టనప్పుడు పెట్రోల్ తెస్తాము కొనకూడదాము బాట్లు ఉంది కదలే అవు మరి పెట్రోల్ కూడా ఉంది మరి పెట్రోల్ ఉండదు అడిగితే బాగా పోదాం జరుగు బాటిల్ నమ్మ గుద్దనక బాటిల్ పెట్టుకొని అదల్లా బుడుకులాడిస్తుంది కదా మమ్మ అదే అయినమ్మ పెట్రోల్ లేదు బయట పడేసి ఇల్లు కడగాలి చూడండి సర్లేమో పాడేమంటే బయట పాడేమే బయట పెట్ట మరి అక్కడ పోయికోటా ఈ పనుల్లో కనిపించలేదు లే అటు ఎగిరి పాడే బదులు తెపాల ఉంది కదా తెపాలేసుకుని కొట్టు అరబితో రుక్కో మారలే లే అది అయిపోతే గోడకు నీళ్ళన్నా కొట్టండి సర్లేనా ఏలే నీళ్ళు కొట్టకుండా ట్యాంక్ తీసుకువెళ్ళు కొడుతున్నా కదనా నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తారా అండి నేను పోతే పోనే గైట కొట్టలే గోడకు నీళ్ళు లే పనంతా అయిపోయిదా బండలొట్టు గబ్బు గబ్బవే నన్ను నీళ్ళు చల్లుకుంటా పోతాను నేను రుచి కొట్టుకుంటానండి క్లైమాక్స్ అవి బాకీ చూసారా సార్ డబుల్ యాక్షన్ ఏ ఏం లింగ కాశీలో కొట్టలేరు కుర్తురాగా సౌకర్య మరి గొర్రె పిల్లలు పాలు తాపుతురా ఆప్తమయ్యా సర్లే మరి జల్దీ పని గాని ఏ పని చేయడానికి వచ్చి పెద్ద ఫోటో మొగలు అక్కడ కూర్చునేవే అది ఏ నీకు ఇంత పిల్లలకి పాలు తాపనీకి వస్తాయిలే రాదు మరి గొర్రెలకు సూదానే వస్తాయిలే రాదు మరి ఊర్లో నేను పని లేక పిలుచుకొచ్చింది నీకు గాసం అయితే సంవత్సరానికి ₹1,00,000 ఓ ఫోటోలు సౌకర్యం ఎన్ని నెలలు పని చేసాను ఏ అది కా సౌకర్యం నువ్వు నోర్మిలే నువ్వు చెప్పలే 2 నెలలు సౌకర్యం 2 నెలలు కదా ఏ ఓ ఫోటో ఎత్తపోలే నీ లెక్క సరిపోతుంది ఇంకోసారి సకాల కనబడుతుంది అనుకో ఎలకలే సచ్చులే ఎట్లా దాని పని లెక్క తొలకరాలు తెల్లాలి ఇన్ని రోజుల నుంచి పని చేస్తాము ఏ నువ్వు నన్ను చొప్పేదాన్ని ఇంట్లో సౌకర్యం ఇంతకి వాడు ఒక గొర్రెలతో ఫోటోలు దిగుదామని వచ్చాడు వాడెవడ కూడా నాకు తెలియదు మీరు అడగ తిన్నాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వస్తున్నాము మరి ఆఫీస్ అంటే పీకనికి వచ్చారు మా ఇంటికి ఏ మాట్లాడానే ఏ మాట్లాడతావు ఆఫీసర్ పట్టుకొని మళ్ళీ ఏం లే ఎవడు పడితే వాడు వచ్చి కాస్త ఆఫీసర్ అంటే నమ్మని తిక్కనాయన అనుకోటివా షో మీ ఐడెంటిటీ కార్డ్ ఇడేమో చదువు ఏ అవన్నీ కాదన్నా మీ ఇంట్లో బ్లాక్ మనీ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకి అంటే అదేనా నల్ల వాడిని ఎంటు కొడతావనా మరి ఏం నా ఇంటికి వచ్చి అన్ని కర్రోడంట అట్లా కాదబ్బా బ్లాక్ మనీ అంటే నల్ల డబ్బు మీ ఇంట్లో ఉందంట ఎవరు చెప్పిన కూడా మా ఇంట్లో ఉన్నాయంటే తెల్లదుడ్లే అదంతా కదా నువ్వు గోన్ సర్చ్ A few moments later. సార్ దొరికింది కోణ సంచి అయిపోయింది నాకు పచ్చం లేదు ఎందుకంటే బాణాలు 500 ఫుల్ బాణాలు శరణు నన్ను హాస్పిటల్ తీసుకొచ్చి నా పానం ఎట్టను ఉంది ఏ నాకు అడ ₹1 లేవు ఆలపొద్దున జ్వరం వచ్చేది అది వచ్చేది ఇది వచ్చేది అనుకుంటూ ఉంటావు మనం పండగ చేసుకున్నా వద్దా కానిలేప మరి నమ్మాయి సార్ దీపాల పండగ పగలు లేపలా చరణు ఏంటి విషయం కూడా తెస్తివి 3000 పెట్టి బాణాలు తెచ్చానే ఈ చేతి గేరాలు ఆడిస్తా లే బాణాలు తేనికైతే డబ్బులు ఉంటాయి నీ దగ్గర నన్ను హాస్పిటల్ చూపెట్టినకి డబ్బులు లేవంటావు వచ్చి ఏ నీలాడోళ్ళ పంచది డైలీ ఉండేదే నాకు పండగ సంవత్సరానికి పారేస్తుంది సరేలే ఎప్పుడప్ప పండగ రేపులే గేర్లో నా బాణాల సౌండ్ అయినా పడాలా లే అలా మీ తాత లేపుకోలే మొక్కం కడుకొని టీ తాతాడు సర్లే లేదా లే టీ తాదవు ఇది మంచి అయిపోయి అంత పనే కట్టదా కొడెక్క ఇప్పుడు నువ్వు దీపావళి పండుగ గట్టి చేస్తావు నా చూస్తలే నీ సిగ్గు మీద బండవాడ సిగ్గుకే సిగ్గు వచ్చి తట్టకి వచ్చి
బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ రేకులు గాలి కల్లాడుతుంటే సరి చేస్తుండా. కాదబ్బా నీ కొడుకుని మందాకుంటా సీరుడు దాకుంటా చూస్తే అవ్వబ్బా మన్నట్టనే అయ్యల్ని కాని బిడ్డతో చూస్తే ఫుల్ ఉండలే వాళ్ళు సోపు కట్టలేము. మా కొడుకు రాని ఏనేనా ఎగ్జామ్ ఫీజు కట్టాలంట. ఏం సిగ్గుందలేమేమంట కొడతావు? నానేం చేస్తా పూగడాన్ని కొడతావు? కొడుకు కాలేజీ పోమంటే మందు సిగరెట్ తాకుంటే అగుడు తిడతావాలి. వాడు కాదబ్బా సామి, నాన్న మందు సిగరెట్ తాగుతుంటే వాడు కాలేజీ పోయేటప్పుడు చూస్తే అత్తనా సిని ఎయ్యి నా కొడుకుని వెయ్యండి. ఏమైందిలే మళ్ళీ మామ బాయిల పడి సాయనికి పోతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు రే? నీకేం తిక్కరా నమ్మ, నువ్వే పిల్లలు చూపాల్సి నువ్వు ఇటు చేస్తే అట్టనా? నీకు తెలగలేసే ఊకుండు, నీకు చచ్చిపోయేంత బాధ ఏం వచ్చాడమ్మా? అదే కదా ఏమైంది ఇంతకి? అది కాసి ఓ పిల్లలు లవ్ చేసి ఆ పిల్లలు లేచిపోదామంటే వస్తలేదు. ఇప్పుడు ఏంటి ఒప్పుకున్నా మనం పెద్ద మనుషులతో కొనిపోయి ఒప్పిద్దాం రానా? పెద్ద మనుషులు వచ్చిన ఎవరు చెప్పినా ఒప్పుకోరుసాల్లో. ఎవడు మా ఒప్పుకోనండి వాని పేరు చెప్పు. మీరంతా చెప్పినా పిల్ల మొగుడు ఒప్పుకోలే. అది సర్లే గానీ నీకు ఈత వస్తుందా? రాదు. అయితే చచ్చిపో. దాంట్లో ముసలుంది. పోయిరా 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 మావా. పెళ్లి వేసుకున్నానుకుంటుండే నేనా ఏనైనా ఎలా పడుతుంది? అబ్బో పెండ్లే ఈ కాలం ఆడపిల్లలు ఎట్టుంటారు చూస్తున్నావు కదా, వాళ్ళకి ఏదో పడి ఇట్టే పెళ్లి చేసుకున్నానట్టుండల్లా. అని కాదు గాని ఈ రకం ఉంటే నిన్ను లేపేస్తారు వాళ్ళు, దానికి తగ్గట్టు మార్చ. ఇప్పుడు రాడైనా పెళ్లికి నువ్వు. పెళ్లి తరువాత పాలు ఇవన్నీ చూసొచ్చేమైనా అక్కడ చెల్లం ఇవి. అందుకనే పాలల్లో విషం కలిపిన. బాయ్ బాయ్ టాటా. ఖతం. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. చర్నా ఇడు చూడలే నమ్మ సొప్తురే ఉండే స్పీడ్ వద్దు స్పీడ్ వద్దని అమ్మ ఇప్పుడు చూడలే. నాకేం తెలుసు మమ్మీ ఇట్ట అవుతుందని. లేచర్నా ఇడు ఇప్పుడు చచ్చిపోయాడంట వాళ్ళు. ఏమమ్మమ్మ వాడు ఉలుకు లేదు పలుకు లేదు, వాడు కానీ మన బతుకు జైలు పాలే చూడు మామ. జైలా లేచర్నా ఇంకా బతికేవడే లే, బతుకులే మనము. మమ్మీ రాలేదు మా వాడు పోలీసులు ఫోన్ చేస్తున్నాడు. వద్దా లే బామడిదే మనిషి గాడి యాక్సిడెంట్ అయ్యేదిలే. ఏమన్నా రాత బాగుంటు బతికేసి పిల్లలు నాన్న ఎవరు వచ్చి పాపం చచ్చిపోయారే. అమ్మ చూడలే స్పీడ్ వద్దు అంటే ఇప్పుడు చూడు. మనకు అవసరమా? ప్లీజ్ మామా. హలో ఎత్తుతూ అమ్మ ఫోను. నువ్వు కూడా ఇడిచి పెడతావు అనుకుంటే మామ పిల్ల తీరు. ఆ పిల్ల నన్ను వదిలిపెట్టి అమ్ముతాడు పెళ్లి చేసుకుంటుంది మామ. ఏంటికి ఏమమ్మ నాకు తెలియదు, నాకేమో ఎట్లా అనిపిస్తుంది మామ. ఊపిరి తీసుకుని కూడా శాత అవుతలేమో, నన్ను చచ్చిపోతాను మామ. లే నువ్వు తిక్క తిక్క చేస్తావు అనుకో మామ, నన్నేం బట్టి చేయను మామ. నువ్వురా బతకాలని లేదు మామ, చచ్చిపోతాను మామ. సర్లే అయితే పట్టు, దీంట్లో విషయం కలిపిన తాగి చచ్చిపో. ఇది విషయం కాదు, కూల్ డ్రింక్ ఇది. సర్లే అయితే బతుకు. లే తిక్క ఫుకనాయలా, మీ అమ్మాయి అయితే బతికే ఉంది కదా, ఆమె గురించి ఆలోచించు. అవలాగా అమ్మాయి కోసం చచ్చిపోతావు కానీ అమ్మ నాన్న కోసం బతకవా? మా లాంటి వాళ్ళ మీద పడి కదా సార్ మీ ఆఫీసర్లు ఎప్పుడు. ఊక నోరు మూసుకొని రాలే. ఏ వాడండి సార్, ఏడు నోరు మీయాలి సార్.
రైతులను అయితే నోరు ముప్పిస్తారు, అదే డబ్బున్న నేల వెళ్ళకైతే మీరే నోరు ముచ్చుకొని పోతారు. అవుగా సార్, మా లాంటి పేద రైతులు డబ్బు సంపాదకూడదా? ఇదే బతుకుదు మా సార్, మాకంటే ఆశలు ఉంటాయి కదా సార్. అవుగా సార్, రైతు పంట పండేయడం తప్ప అట్లని గంజాయి పంట పండిస్తారా లే? మేము ముట్టను. ఏటి గట్ట చేయడం పెట్టుకుంటే 2-3 రోజుల నుంచి భూమే తినలేవు. నాతో తిరిగిన నెలల్లో ఐఫోన్లు కొనుక్కునేదే, నాని కొనుక్కునే అమ్మ నా బతుకు. ఒలే, నా చిన్నప్పుడు నాతో పాటు నాయన అందరూ సైకిల్ వేసుకొని తిరుగుతుంటే నన్ను నడుచుకుంటే పోతుంటే కూడా ఇబ్బంది పెట్టలేదు మీ తాతని. ఏడికి తెలుసా, నాకు సంసారం గురించి తెలుసు కాబట్టి. నాకు కావాలని తెలియదు, నాకు యాపిల్ ఫోన్ కావాలంటే నువ్వేమన్నా వేసుకో. సర్లేబ్బా, అంత ఎడం చేస్తే ఏం చేయాలబ్బా? ఆ ఫోన్ కొనంత దుడ్డు నా దగ్గర లేవు. ఆ సర్పంచ్ కాడపోయి బాగా కన్నాడికి వస్తాను, అంతలో బిబ్బు తినుకుంటుండు. నమస్తే సర్పంచ్ అన్న. ఏం మళ్ళీ ఎండ్రలకొస్తవి? ఏం లేదు సర్పంచ్ అన్న, మా ఊడు ఒట్టే ఎడం పెట్టుకున్నాడా, ఏదో ఆపులో ఏదో. అదేలే, కొత్తగా లాంచ్ అయ్యేది ఆపిల్ 17 Pro Max. అదే సర్పంచ్ అన్న, ఒక 2000 ఒకటి అన్న, నీకు తర్వాత ఇస్తా. కానీ మళ్ళీ 2000కి ఏమొస్తుంది? మళ్ళీ మిగతా 140,000 నీ దగ్గర ఉండయా? నా దగ్గర ₹1 లేదన్నా. మరి 2000 తోటి ఏం చేస్తావు? వాడి శ్మశానంలో బూంచే ఖర్చు కన్నా వస్తావి. అంటే అవన్నీ బాయ్ బాయ్, టాటా. మనకు అవసరమా? ఫోన్ చేస్తున్నా 5 నిమిషాలు కూడా ప్రశాంతంగా నీయదమ్మా. ఎవరు మామా తిరిగారుస్తావు? ఇంకెవరు మీ అక్కలు? దొడ్డి పోతే ఎంతసేపు అంటది, అంగడి పోతే ఎవరు నీ క్యాటరీ, కొత్త బట్టలు వేసుకుంటే ఎవరద్దు క్యాటరీ. మామా ఏంటి పెళ్లి చేసుకున్నా, ఏంటికి బాధపడాలా? ఇప్పుడు రిమ్మకి పెళ్లి చేసుకున్నా రిమ్మ తగ్గుతుంది. మళ్ళీ ఫోన్ చేస్తా మళ్ళీ అమ్మ దీన్ని ఫస్ట్ నాన్న కాదు, ఫస్ట్ దీన్ని సంపలు ఫ్యాన్ కురేసి ఎత్తను అంతే. ఏమమ్మా మా ఇక్కడ నాకు ఫోన్ చేస్తుంది పాడు. హలో బంగారం. ఏం లేదు బంగారం, నీ మెడకి ఎన్ని తోలాలు నక్లీస్ సరిపోతుంది అని ఆలోచిస్తున్నాం. నేనే చరణగాడు బంగారం వస్తున్నాను. దాని మెడకి నక్లీస్ కాదు, పెద్ద తాడు తెచ్చి ఊరేసి చంపల దాన్ని. వస్తుంది మాకు ఇంకో ఫోన్ కట్ చేసలేదు మామా. కుప్ప పెట్టుకోలే, నువ్వు ఆడ ఉన్న సత్తలు మొత్తం క్లీన్ చేసుకొచ్చి మొత్తం అంట పెట్టుకోలే. దిన్నా అంట పెట్టలే, అగ్గి పెట్టుందా? లైటర్ ఉందిలే. లేకిన్ ये साला कर क्या रहा है यहाँ पे? లే అంట పెడితే ఎంతసేపు లే, ఇది అంతే అంటుకుంటలేదనా? లే ఇక్కడితే నాన్న అంటిస్తా. గమ్మ గొడుసులే దశరాడి కర్రాండ సూత్రాలే. నీదే అయిపోయినా నమ్మ ఈ మొగుడంటే పని చేస్తున్నాడు. లే లే కొద్ది చూసుకొచ్చి నెత్తి పెట్టి వాడలే, నెత్తి నా వంకల పని చేస్తాను కానీ మీతో నాన్న ఆగలేనరా.